చంద్రబాబు వ్యతిరేకిగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. చంద్రబాబుతో తనకు సత్సంబంధాలే ఉన్నాయని చెప్పారు ఆయన. చంద్రబాబును, అమరావతిని తాను వ్యతిరేకించాను అన్నది అవాస్తవం అన్నారు సోము వీర్రాజు. మోదీ బాబు బంధం లాగానే తమ బంధం కూడా ఉంటుంది అన్నారు. 2014లోనే చంద్రబాబు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని, నిన్న కలిసినప్పుడు కూడా అనేక విషయాలు తనతో చర్చించారని చెప్పారు. త్వరలో మంత్రి అవుతానన్నది అపోహ మాత్రమేనన్నారు సోము వీర్రాజు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా పట్ల నాకు 14లో ఆయన మంత్రిస్తా అన్నారు. నిన్న కూడా ఆమె కలిసినప్పుడు చాలా విషయాలు వారు తెలియజేయడం జరిగింది. అవి నేను మీడియాకి చెప్పడం కోసం నేను ప్రయత్నం చేయను. ఆయన 14లో వారు మంత్రి చేస్తా అన్నారు. ఇప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను వారు ఉపయోగించారు. మంత్రి అనేది 14లో నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను మాణిక్యాలరావు గారిని ఆ మంత్రిని చేశాను. మంత్రి అనేది ఇక్కడ అసలు క్వశ్చన్ కాదు. అయితే ఈ టైంలో వారు కొన్ని విషయాలు చర్చించారు. బీజేపీ యొక్క సిద్ధాంతం ప్రకారం ఒక కమ్యూనిటీని కానీ లేదా ఒక వ్యక్తిని కానీ వ్యతిరేకించేటువంటి సిస్టమ్ మాలో ఉండదు. సామాజికమైనటువంటి దృక్పథంతో పనిచేస్తున్నటువంటి ఒక రాజకీయ కార్యకర్తగా నేను ఏ వర్గాన్ని వ్యతిరేకించేటువంటి ప్రసక్తి లేదు. ఎవరిని నేను చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా వ్యతిరేకించేటువంటి ప్రసక్తే లేదు, అవసరం కూడా లేదు నాకు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ఎలా పయనిస్తున్నారు, అలాగే సోము వీర్రాజు చంద్రబాబు నాయుడు గారితో అలా కలిసి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిందే